ప్రియమైన వారలారా, మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని, పరిశుద్ధ దినాన్ని అనగా ఆదివారమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి ఆదివారము రెండవ ప్రసంగముగా మనము జకరియా ఎలిజబెత్ గురించి వింటూ వస్తూ ఉన్నాం. దాదాపుగా 2 సందేశాలు మనము విన్నాము. ఈ దినమున 3వ సందేశముగా 3వ భాగముగా లూకాసు వార్త మొదటి అధ్యాయము 8 నుండి 11 వరకు మనము చదివి ధ్యానం చేసుకుందాం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కనును. అతనికి యోహాను అనే పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయాత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. దేవుని సహాయం నిమిత్తమై చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాం. నీ సన్నిధి సహవాసం మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించి బలపరచండి. మీరు మాట్లాడుతుండగా మేము గ్రహించున్నట్లుగా సహాయం చేసి నడిపించుమని దినదాసుని మరుగుపరిచి మాట్లాడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. మనము జకరియా ఎలిజబెత్ గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు మరి జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచూ ఉండగా అనే మాట కనిపిస్తూ ఉంది. జకరియా తన తరగతి క్రమం చొప్పున అనే మాట ఉంది కాబట్టి క్రమము, మర్యాద అవన క్రమము చొప్పున. క్రమం, దేనికైనా ఒక క్రమం ఉంటుంది. యాజక ధర్మం జరిగించాలన్న క్రమం, సువార్త అందించాలన్న ఒక క్రమం, ప్రార్థన చేయాలన్న ఒక క్రమం, స్తుతించాలన్న ఒక క్రమం, అడగాలన్న ఒక క్రమం. క్రమము నేర్చుకుంటే అన్నీ నేర్చుకున్నట్టే. కొంతమందికి క్రమం ఉండదు. చర్చికి రానికి క్రమం ఉండదు, పోనీకి క్రమం ఉండదు. రావడం లేట్ వస్తారు, అయిపోక ముందే వెళ్ళిపోతారు. ఇది క్రమము లేదు, అది పద్ధతి కూడా కాదు. క్రమము లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు. మన బర్త్డే కార్యక్రమంకి వెళ్తే అక్కడ
కార్యక్రమం నడిపించే వ్యక్తి అన్నాడు ఇట్లా, ముగ్గురు దైవ సేవకులు స్తుతులు చెల్లిస్తారు అని అన్నాడు. ఈ మహారాజులు సేవకులు వీళ్ళు పెద్దోళ్ళు నెత్తులు నడిచినాయి, కానీ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అంటున్నారు. నేను చేయమని ప్రార్థన స్తుతులు చెల్లించమని చెప్పినది. స్తుతులు చెల్లించమని చెప్తే ప్రార్థన చేసుకుందాం కర్మమా? అట్లా చెప్పాడా? కాదు కదా. దేవుడు కుమారునిచ్చాడు కాబట్టి స్తుతులు చెల్లించండి. స్తుతికి ప్రార్థనకు తేడా లేదా? ప్రార్థనకు విజ్ఞాపనకు తేడా లేదా? ఇవి తెలియకుండా ఏం బోధ చేస్తున్నారో ఇంకతను. ముసలు అయిపోయినా కానీ ఇంకా స్తుతికి అర్థం తెలియదు, ప్రార్థనకు అర్థం తెలియదు. ఏం బోధించాలనో అది కూడా తెలియకుండానే బోధ చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచు ఉండగా అనే మాట ఉంది. క్రమము చొప్పున దేవుని ఎదుట ఏం చేస్తున్నాడు? యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నాడు. తనకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ దినం దేవుని సన్నిధికి వెళ్ళాలా, దేవుని సన్నిధిలో ధూపం వేయాలా. తన క్రమం అది, తన పద్ధతి అది. అలాగా చేస్తేనే దేవుడు సంతోషపడతాడు. కానీ అలా చేయకుండా ఏదేదో చేసుకుంటూ వెళ్తే గనక దేవుడేమి సంతోషపడాడు, ఆయనేమి ఆనందపడాడు. అదొకటి. చూడండి, వచనం 9 చదువుకుందాం. 9వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను మీకోసమై. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను అని ఉంది. యాజక మర్యాద చొప్పున అనే మాట ఉంది. ఒకటి క్రమము, రెండవది యాజక మర్యాద చొప్పున. యాజకుడు ఏం చేయాలా, తనకు ఏం అప్పగించబడి ఉంది, ఆ సమయములో తను ఏం చేయాలా దేవుని ఆలయములో, అది తెలియకుండా దేవుని ఆలయములకి అనాలోచనంగా ఎవరు కూడా వెళ్ళకూడదు. అలాగే వెళితే వాళ్ళకి ప్రమాదం జరుగుతూ ఉంది. అందుకనే వారి నడుములకు ఒక తాడు కడతారనమాట. బయట ఒక గుంజ ఉంటుంది, ఒక పొడవాటి తాడు ఉంటుంది. పోత ఆ యాజకునికి నడుముకు తాడు కడతారు. ఎందుకంటే ఇతడు యాజక మర్యాద చొప్పున వెళ్తున్నాడా లేదా క్రమం తప్పి వెళ్తున్నాడా అనేది వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట. ఒకవేళ క్రమం తప్పిపోతే కనుక అతడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగానే అతడు అక్కడ మరణిస్తాడు, చచ్చిపోతాడు. తనకంటే ఒక సమయం ఉంటుంది. ఆ సమయం లోపల బయటికి రాకపోతే కనుక బయట ఉన్న వాళ్ళే ఆ తాడు పట్టుకొని బయటికి ఆ శవాన్ని లాగేస్తారు అని చెప్పంగా విన్న చరిత్ర. అది గుర్తుంచుకోవాలి. బైబిల్లో ఆ మాట లేదండి. సరే, నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ధూపం వేయటకు అతనికి వంతు వచ్చను అనే మాట రాయబడింది. ధూపం వేయడం తనకు వంతు వచ్చిందంట. ధూపము అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాగా బైబిల్లో చెబుతూ ఉంది. చూడండి, 141వ కీర్తన 2వ చరణంలో, 141వ కీర్తన 2వ చరణము ఒకరు చూడాలి. అక్కడ రాయబడిన మాట, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక అని అన్నాడు కీర్తనకారుడు దావీదు. ఇక్కడ ధూపము అనగా ప్రార్థన అనే మాట కనిపిస్తూ ఉంది. నా ప్రార్థన ధూపం వలె అనే మాట ఉంది. ధూపం అంటే మనకు అర్థమైన విషయమే కదా. నిప్పులతో ఒక ఇత్తడి పాత్ర నింపి ఆ నిప్పుల మీద సాంబ్రాణి వేగ అది ధూపం వలె అది పొగలేసినట్టుగా మందిరమంతా నిండినట్లుగా ఆ ధూపం వేయట. కొన్ని సంఘాల్లో ఇంకా ఇప్పటికి ధూపం వేస్తూ ఉన్నారు. ధూపం అంటే అర్థం ఏంటి?
ప్రార్థన చేయుట అని ఇక్కడ దావీదే చెప్పినాడు. నా ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారములగునుగాక అని అన్నాడు. నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రార్థన చేయుట అనేది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. యాజకుడు ధూపం వేస్తాడు. ఎలా చూడండి, సంఖ్యాకాండంలో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. సంఖ్యాకాండం 16:46. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 46వ వచనం ఒక చదవాలి. 16:46లో, అప్పుడు మోసే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. చెప్పగా మోసే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేశాను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలబడగా తెగులు ఆగెను అనే మాట ఉంది. ఇక్కడ దేవుని మాట వినలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు. దేవునికి ఎదురు తిరిగినారు. మోసే అహరోనుల మీద వారు విరుద్ధంగా మాట్లాడినారు. అందుకనే వారిలో తెగులు ప్రారంభించబడింది. అది దేవుని యొద్ద నుంచి వచ్చిన తెగులు అది. అందుకనే మోసే గమనించి ఏమన్నాడు, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చెయ్యి. నువ్వు ప్రాయశ్చిత్తము చేయాలా, నువ్వు ధూపం వేయాలా, ప్రాయశ్చిత్తము చేయాలా? సమాజం వద్దకు వెళ్ళి ప్రాయశ్చిత్తం చేయమన్నాడు. ఎందుకంటే కోపము దేవుని సన్నిధి నుండి బయలుదేరెను. ఎక్కడి నుంచి వచ్చింది కోపం? దేవుని సన్నిధి నుంచి కోపం బయలుదేరిందట. తెగులు మొదలుపెట్టింది అని చెప్పినాడు. తెగులు మొదలుపెట్టింది. ఒకవైపు తెగులు మొదలుపెట్టింది, అనేకులు చనిపోతున్నారు. కాబట్టి దేవునికి ప్రజలకు మధ్య అహరోను ధూపం వేసి ప్రాయశ్చిత్తం చేసి నిలబడగా తెగులు ఆగెను. ధూపం వేయుట, ప్రాయశ్చిత్తము చేయుట అని చెప్పుకున్న ధూపం అనగా ప్రార్థన, దేవునికి మొరపెట్టుట. అదేవిధంగా బైబిల్లో మనం చాలా వచనాలు మనం చూస్తాం. ఫినెహాసు కూడా చేసిన కార్యక్రమం అది కదా. దేవుని యొక్క తెగులు బయలుదేరొచ్చింది. కానీ ఈ ఫినెహాసు అనేవాడు పాపాన్ని పరిహరించినాడు కాబట్టి దేవుని కోపం ఆగిపోయినట్టుగా మనం చూస్తాం. బైబిల్లో చాలా మనకు కనిపిస్తాయి. ఈ ధూపం గురించి మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండ 30వ అధ్యాయంలో మనం చూస్తాం. 1వ వచనములోను 37వ అధ్యాయము 25-29 వరకు మనం చూస్తాం. దేంతో ధూప వేదిక చేయాలా, దానికి దేన్ని పొదిగించాలనో, ఎలా ధూపం వేయాలనో, దాన్ని పొడిగెంతున్నాలా, దాన్ని వెడల్పెంతున్నాలా, దాన్ని ఎత్తెంతుండాలా, ఇవన్నీ కూడా మనకు 37వ అధ్యాయంలో నిర్గమకాండలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ధూపం వేయుట యాజక మర్యాద చొప్పున అని బైబిల్ మన జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. రండి లూకాసు వార్తకు వచ్చేద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము వచనము 10. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా అనే మాట రాయబడింది. ధూప సమయమందు ప్రజల సమూహమంతా ఇవిడికి ఎక్కడుందట, వెలుపల ప్రార్థన చేస్తూ ఉన్నారు. జకర్యానేమో దేవుని ఆలయంలో ప్రవేశించి ధూపం వేస్తూ ఉంటే ప్రజలందరేమో వెలుపల ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా,
యాజకుడు చేసే పని యాజకుడు చేస్తూ ఉన్నాడు, ప్రజలు చేసే పని ప్రజలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన చేయండి. వాక్యం చెప్తున్నమాట, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువ ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడానికి చాలా మందికి ఇష్టం లేదు. కబుర్లు మాడితే చెప్తారు, అవునా? వ్యవహారం పెడితే అది తెగదు, గంటలు గంటలు అయిపోతుంది. కానీ ప్రార్థన అంటేనే ఒళ్ళు బద్ధకం అవుతూ ఉంది. ప్రార్థన యేసునితో సంభాషణ, అంతే కదా. దేవునితో సంభాషణ, దేవునితో మాట్లాడుట. ప్రజలందరూ వెలుపల ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకోసం చేసినారో తెలియదు. ఏమైనా జకర్యా కోసం చేసినారా? వారి సంతానం లేదు కదా వాళ్ళకు. మర్యాద చొప్పున చేస్తున్నారా? క్రమం బట్టి చేస్తున్నారా? ఏదేమైనా ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. జకర్యా మాత్రం దేవుని ఆలయంలో ప్రవేశించే ధూపము వేస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై. ప్రియమైన వారులారా, ఎంతమంది నశించిపోతున్నారు, నరకానికి వెళ్తూ ఉన్నారు. వారి నిమిత్తమై ప్రార్థన చేయండి. మనము చావకుండా ఆ దేవుడు బతికించునేమో, లేచి ప్రార్థన చేయి అని ఓడనాయకుడు యోనాను లేపినట్టుగా ఎందరో దేవుని ఎరగక, దేవుని నమ్మక నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రార్థన చేసే బాధ్యత మనది, రక్షించే బాధ్యత దేవునిది. మనము ప్రార్థించు వారమై ఉండాలి. రెండవదిగా ప్రకటించు వారమై ఉండాలి. కేవలం ప్రార్థన చేస్తూ ఉంటే సరిపోదు, ప్రకటించాలి కూడా, దేవుని వాక్యం చెప్పాలి. ఈ రెండు ఒక విశ్వాసిగా, ఒక దేవుని దాసునిగా మనం చేయాలని లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. అందును బట్టి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థన ఒక పాపిని రక్షిస్తూ ఉంది. ప్రార్థన ఒక వ్యభిచారిని రక్షిస్తూ ఉంది. ప్రార్థన ఒక దొంగను రక్షిస్తుంది. ప్రార్థన ఒక విగ్రహారాధికుని రక్షణకు తీసుకొస్తుంది. ప్రార్థన ఒక పూజారిని దేవుని పూజారిగా చేస్తూ ఉంది. ప్రార్థన ఒక ఎమ్మెల్యేను కూడా నమ్ముకునేలా చేస్తూ ఉంది. ప్రార్థనకున్నంత బలము దేనికి లేదు. కాబట్టి ప్రార్థన మనము చేయాలన్నది దేవుని వాక్యం చెబుతుంది. ఇక్కడ మనం చాలిద్దాం, ఇక మిగతా విషయాలు మరలా ధ్యానం చేద్దాం. జకర్యా తన క్రమము చొప్పున దేవుని ఆలయంలో ధూపం వేయడానికి వెళ్ళాడు. అది కూడా యాజక మర్యాద చొప్పున దేవుని ప్రభు ఆలయంలో ధూపం వేస్తూ ఉన్నాడు. తనకు వంతు వచ్చింది. ప్రజలేమో బయట ప్రార్థన చేస్తున్నారు. ఇవి ఈ దినం మనము నేర్చుకున్నటువంటి కొన్ని మాటలు. జాగ్రత్తగా మరి ఈ విషయాలు గమనించవలసిందిగా మనమే చేస్తున్నాం. తర్వాత మనము ఇక 11 నుంచి 17 వరకు వచ్చే భాగంలో మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మంచిది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అందించిన ఈ మాటలను బట్టి స్తోత్రాలు. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేయండి. మరో సందేశముతో మేము ప్రజల ముందుకు వచ్చినట్లుగా మీ కృప దయచేసి కాపాడుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. వందనాలు.